सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। వేదాంత డిండిమం 4వ పాఠం. ఈ 4వ పాఠంలో 10, 11, 12, 13 4 శ్లోకాలు చూడబోతున్నాం. 10వ శ్లోకం కిందటి క్లాసులో కొంత చూసాం. 8, 9, 10 ఈ 3 ఒక సెట్. అంటే ఏమిటంటే మైత్రేయి యాజ్ఞవల్క్య సంవాదంలో వస్తుంది. బృహదారణ్యకంలో ఆయన ఏం చెప్తాడంటే, ఏదైనా మనం శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి అంటే ఏం చేయాలి? ఆత్మ గురించి చేయాలి, బ్రహ్మ గురించి చేయాలి, చైతన్యం గురించి చేయాలి. అంతే. అనాత్మ గురించి చేయకూడదు అనేది మైత్రేయికి ఆయన చెప్తాడు యాజ్ఞవల్క్య. దాన్నే మనకి వేదాంత డిండిమంలో 8, 9, 10 శ్లోకాల్లో చెప్పారు. 8వ శ్లోకం శ్రవణం, 9వ శ్లోకం మననం, ఈ 10వ శ్లోకం ఈ రోజు కొంత చూసాం. ఆ రోజు ఈ రోజు కొంత చూడబోతున్నాం. అది నిధిధ్యాసనం గురించి అన్నమాట. అంటే ఏమిటది? అనాత్మ అభిమాన త్యాగ, ఆత్మ అభిమాన నిష్ఠ. ఇది శాస్త్రం చెప్పేది ఒకే ఒక మాట. అంటే జగత్తు ఈజ్ యూస్లెస్ అని కాదు అర్థం. జగత్తును వినోదం కోసం వాడుకో, విద్య కోసం వాడుకో, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం వాడుకో. కానీ శాంతి, భద్రత, ఆనందం కావాలి కదా నీకు. అప్పుడు వచ్చేసే నీ నిజ స్వరూపానికి నువ్వు వచ్చేసే. ఇది అంటే ఒకటి వరల్డ్ ఛానల్, ఒకటి గాడ్ ఛానల్. వరల్డ్ ఛానల్లో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. అంటే ప్రయారిటీస్ ముఖ్యమన్నమాట. ఇటు గాడ్ ఛానల్ కి సెక్యూరిటీ, శాంతి అవన్నీ కావాలంటే ఇక్కడికి వచ్చేయాలి. ఒకటేమో వేషం, రెండోది అసలు స్వరూపం. జగత్తులో వ్యవహారం వేషం. నీవు మేకప్ తీసేసి చక్కగా అంటే అంతరిక్షం చేసుకుని నీలో నువ్వే ఆత్మస్థితిలో రమించాలి. ఇది 10వ శ్లోకం యొక్క ఎసెన్స్. ఇంకా 11వ శ్లోకం ఎసెన్స్ అంటే వార్తలు చదివే ముందు ముఖ్యాంశాలు అంటారు కదా, అలా ముఖ్యాంశాలు మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 10వ శ్లోకం ముఖ్యాంశాలు చెప్పాను. ఇప్పుడు 11వ శ్లోకం ముఖ్యమైన అంశం ఏమిటంటే, నువ్వు గృహస్థాశ్రమంలో ఉంటావు, రాగం పెట్టుకుంటావు, లేకపోతే ధార్మిక భోగాలు అనుభవిస్తావు. దీన్ని ప్రవృత్తి మార్గం అంటారు. అంటే యాక్టివ్ లైఫ్. రాగి భోగి శ్లోకంలో వస్తుంది అది. తర్వాత రెండోది గృహస్థాశ్రయాన్ని వదిలేస్తావు, మంచిగా సన్యాసం తీసుకుంటావు, తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతావు. అసలు ఇక్కడ ఉండవు, జనంలో ఉండవు, ఎక్కడికో హిమాలయాల్లోకి వెళ్ళిపోతావు, ఒక గుహలో ఉంటావు. ఏం చేస్తావు? అక్కడ ఉండి సన్యాసం తీసుకుని హిమాలయాలకు వెళ్ళి అక్కడ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ఇవన్నీ అష్టాంగ యోగాన్ని ప్రాక్టీస్ చేస్తావు. అంటే నిర్వికల్పక సమాధిలోకి వెళ్ళిపోతావు. కొంతమంది నిర్వికల్పక సమాధిలో ఉండి అసలు కళ్ళు తెరిచి మనతో మాట్లాడటానికి చాలా 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 కష్టపడతారు వాళ్ళు. అంటే కళ్ళు తెరవలేరు, ఇప్పుడు కళ్ళు మూసుకుని అలా అర్ధనిమేలతో నేత్రాలతో, అంటే ఈ ప్రపంచాన్ని చూడటం వాళ్ళకి ఇష్టం ఉండదు. అట్లా అంటారన్నమాట. అట్లా అంటే సమాధిలో ఉండిపోతారు. నువ్వు ఏదైనా మాట్లాడితే ఎందుకు నీతో మాట్లాడటం, వేస్ట్ అన్నట్టుగా తెరిచి తెరనట్టుగా కళ్ళు తెరిచి ముక్తసరిగా ఒక మాట మాట్లాడి మళ్ళీ కళ్ళు మూసుకుంటారు. ఇది నిర్వికల్పక సమాధి. అట్లా నిర్వికల్పక సమాధిలో ఉండొచ్చు. హిమాలయాల్లోకి వెళ్ళి కంప్లీట్ గా జనంలోంచి అక్కడికి వెళ్ళిపోవచ్చు, జనంలోంచి మాయమైపోయి. నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి ఇక్కడ, లేకపోతే హిమాలయాలకు వెళ్ళిన తర్వాత సన్యాసం తీసుకుని ఏదైనా కానీ నీకు అజ్ఞానమే. ఇక్కడ అజ్ఞానమే, అక్కడ అజ్ఞానమే. ఎప్పుడు వస్తుంది? నీకు సమాధిలో ఉన్నా, ఇక్కడ గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా అజ్ఞానమే. నీకు జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. నీ జ్ఞానం
గురుముఖత జ్ఞానం పొందాలి. అది క్రక్స్. తర్వాత 12వ శ్లోకానికి వద్దాం. వర్ణాశ్రమాలు, వర్ణం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, అది చాలా చాలా కొంతమంది గొప్పగా ఫీల్ అయిపోతారు. ఎవరి క్యాస్ట్ వాళ్ళ గొప్ప. అది ఆశ్రమం, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండిపోయానండి, నేను పెళ్లి చేసుకోలేదు, బ్రహ్మచారిగా ఉండిపోయాను, గ్రేట్ అన్నమాట. ఐఆమ్ బ్రాహ్మిన్, ఐఎమ్ ఏ బ్రాహ్మిన్, అది గ్రేట్. ఇంకోటి ఐఎమ్ ఏ బ్రాహ్మిన్ సన్యాసి, ఇంకో గ్రేట్. ఇలా ఉంటారు. ఆశ్రమం, వర్ణ వ్యవస్థలు ఇట్లా ఉంటాయి. అయినా కూడా నీకు మోక్షం రాదు. ఇది 12వ శ్లోకం అన్నమాట. బ్రహ్మజ్ఞానమే నీకు మోక్షాన్ని ఇస్తుంది. ఇంకా 13వ శ్లోకానికి వస్తే ఏం చెబుతుందంటే, జగత్తు ఒక ఫేక్ నోటు, ఒక నకిలీ నోటు లాంటిది. నకిలీ నోటు ఆనందాన్ని ఇస్తుందా? నకిలీ ఇస్తే నకిలీ ఆనందాన్ని ఇస్తుంది, అది గుర్తించే వరకు. గుర్తించిన తర్వాత అవతల పడేస్తావు నువ్వు. సో కాబట్టి ప్రతిబింబ ఆనందం మనకి అంత ముఖ్యం కాదు, బింబానందం ముఖ్యం. ప్రతిబింబ ఆనందానికి ఎప్పుడు షరతులు వర్తిస్తాయి. ప్రతిబింబ ఆనందం అంటే ఏంటి? ఇప్పుడు నీకు ఎవరో బట్టలు పెట్టారు, నువ్వు మంచిగా వాళ్ళతో ఉంటేనే నీకు బట్టలు పెడతారు, లేకపోతే నా బట్టలు నాకు ఇచ్చే అంటారు. అలా నువ్వు షరతులు వర్తిస్తాయన్నమాట. స్వప్నంలో మాత్రమే ఆనందం ఉంటుంది మనకి. జాగ్రత్త ప్రపంచంలో ఆనందం వస్తుందా? రాదు. ఇప్పుడు జాగ్రత్త ప్రపంచంలో ఉన్న ఆనందం స్వప్నంలో ఉంటుందా? రాదు. ఇవి ఆయారాం గయారాం. కాబట్టి జగత్తును విస్మరించు, జగదీశ్వరుణ్ణి పట్టుకో, ప్రపంచాన్ని విస్మరించు, పరమాత్మను పట్టుకో, భ్రమలు వదిలిపెట్టు, బ్రహ్మాన్ని పట్టుకో, ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానంతో పాటు అనాత్మ జ్ఞానం కూడా పొందాలి. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఆత్మజ్ఞానం అంటే అనాత్మ జ్ఞానం కూడా మనకు పుష్కలంగా ఉండాలి. ఆత్మజ్ఞానం నిత్యం, ఏకం నిత్యం సారం సత్యం, అందరికి తెలుసు మనకి. అనాత్మ కూడా అనేకం, అనిత్యం, అసారం, అసత్యం. ఇది మనకి చక్కగా తెలియాలి. అప్పుడే మనకు ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే అనాత్మ సంఘటనలు అన్నీ కూడా అన్ప్రెడిక్టబుల్ అన్నమాట. అసలు మనకు అనూహ్యం. ఏ నిమిషానికి ఏమి జరుగునో మనం ఎవరు ఊహించలేం. అట్లా సంఘటనలు జరిగిపోతాయి. నువ్వు మాట్లాడకూడదు. ఎందుకని మాట్లాడకూడదు? అది మాయ. అనాత్మ అది మాయ, అంతే. చూసుకో, చోద్యం చూడు, అంతే. ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు మొన్న ఈ మధ్య పేపర్లో ఫోటో కూడా వేశారు. ఒక అతను చక్కగా అందంగా ఉన్నాడు, ట్రిమ్గా ఉన్నాడు, వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటు, మన గోల్డ్ కలర్ వాచ్ పెట్టుకున్నాడు, చక్కగా ఉన్నాడు, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు. ఒక రోడ్డు మీద హైవేలో ఏదో లారీ కొట్టింది, కొంచెం అట్లా తగిలింది, అతను కింద పడిపోయాడు. మోటార్ సైకిల్ కింద పడింది, అతను పడ్డాడు, సేఫ్. అంటే ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయిందనమాట. సేఫ్ గా ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఆ లారీ డ్రైవర్ని అరిచారు. ఎందుకు అతను మోటార్ సైకిల్ మంచిగా ఎందుకు కొట్టావు నువ్వు అని అరిచారు. వాడు కంగారు పడి లారీ డ్రైవరు ఆ లారీని రివర్స్ తీసుకున్నాడు. చూడండి విచిత్రం. అతను మోటార్ సైకిల్ కింద పడింది, అతను కింద పడ్డాడు, చాలా సేఫ్ గా ఉన్నాడు, ఏ ప్రాబ్లం లేదు. కానీ లారీ డ్రైవరు ఆ లారీని రివర్స్ తీసుకునేసరికి అతని కాళ్ళ మీద ఎక్కేసింది. 2 టైర్లు, 4 టైర్లు ఎక్కినాయో. అతను గిలకలు కొట్టుకుంటున్నాడు. వీడు లారీ డ్రైవర్ పారిపోయాడు. అక్కడి నుంచి పారిపోయాడు, ముందుకు తీసేశాడు. ఇక అది అప్రస్తుతం మనకి. అతను ఆ కొట్టుకోవటం చనిపోయాడు. ఎవ్వరూ అతను హాస్పిటల్ తీసుకెళ్ళలేదు. అంతా సీసీ కెమెరా రికార్డ్ అయింది. చూడండి, అంటే అనాత్మ సంఘటనలు ఇలా ఉంటాయి అని శాంపుల్ చెప్తున్నా నీకు. ఎవరు ఊహించారు? అతను ఇంట్లోంచి బయలుదేరినప్పుడు ట్రిమ్గా చక్కగా తయారై బయలుదేరాడు. ఊహించాడా? ఒక 5 minutes లో ఐఎమ్ నో మోర్ అని అతనికి తెలుసా? తెలీదు. ఇలాగే ఉంటాయి అనాత్మ సంఘటనలన్నీ, ఇలాగే ఉంటాయి. అది అతను కాబట్టి మనం ప్రేక్షక పాత్ర వహించి చక్కగా చూస్తున్నాం.
అది ఎవరికైనా ఎప్పుడైనా జరగచ్చు. ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? వీ డు నాట్ నో. ఇప్పుడు ఒక ఆవిడ ఆస్ట్రేలియా నుంచి వచ్చింది, ఒక లేడీ ఇక్కడ టూరిస్ట్, మంచిగా అంతా చూసుకుంది. ఇండియాలో ఏం చూడాలో అంతా చూసింది, హైదరాబాద్లో ఏం చూడాలో అంతా చూసింది. షీ ఈజ్ ఫ్లయింగ్ అనమాట. అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోతూ దారిలో ఏదో చార్మినార్ కనపడింది ఆవిడ. ఆ బాబు ఇక్కడ చార్మినార్ ఒకసారి చూడాలి, ఇదేంటిది దాంట్లో లేదే టూరిస్ట్, దీంతో లేదమ్మా ఇది ఉంది, మంచి చార్మినార్ బాగుంటుంది అంటే ఒకసారి ఒక 2 minutes నాకు టైం ఉంది, ఒక 5 minutes దాకా టైం ఉంది, సో వీ స్టాప్ హియర్ ఫర్ 5 minutes అని ఆవిడ ఆగింది. ఆ టూరిస్ట్ ఎవరు, ఆస్ట్రేలియన్ ఆవిడ. ఆగి అక్కడ ఫోటోలు తీసుకుంటాం చార్మినార్ని కింద. ఎప్పుడో ఇది లాంగ్ ఏగో జరిగిన సంఘటన. అప్పుడు చార్మినార్ ఎక్కడానికి మనం అలౌ చేసేవాళ్ళు. చార్మినార్ ఎక్కి ఎవరో ఆత్మహత్య చేసుకోవడానికి దూకారు పైన కిందకి. ఆ దూకిన మనిషి ఈ అమ్మాయి మీద పడ్డాడు. ఈ టూరిస్ట్ అమ్మాయి ఉంది కదా, ఆస్ట్రేలియన్ అమ్మాయి మీద పడ్డాడు. పడితే వాడు న్యాచురల్ గా చచ్చిపోతాడు, పైనుంచి పడ్డాడు కాబట్టి ఈ అమ్మాయి చనిపోయింది. ఈ అమ్మాయి ఆన్ ది స్పాట్ డెడ్. ఎవరు, ఆస్ట్రేలియన్ టూరిస్ట్. ఈ సంఘటన ఎవరు ఊహిస్తారు చెప్పండి? అంటే ఇలాంటి కోకొల్లలు ఇన్సిడెంట్స్ హ్యాపెన్. ఇవన్నీ అనాత్మ సంఘటనలు, ఇవి మాయా సంఘటనలు. వీటికి కారణాలు వెతకవద్దు. ఎందుకు వెతకవద్దు? అది మాయ కాబట్టి ఆత్మ జ్ఞానంతో పాటు అనాత్మ జ్ఞానం కూడా ఉండాలి. తర్వాత ఈరోజు మనం వేదాంత డిండిమో 4వ పాఠంలోకి వెళ్ళబోయే ముందు ఒక ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా. చాలా మంది ఏంటంటే నాకు వేదాంతం అర్థం కావట్లేదండి, అర్థమైనా బుర్రలో నిలవట్లేదండి, బుర్రలో నిలిచినా మరి దీన్ని ఏమంటారు, నిజ జీవితంలో దాన్ని ఆచరించలేకపోతున్నాను, అనుష్ఠానం చేయలేకపోతున్నాను, దాందే దీందే. గురువుగారు ఎందుకు ఇలా జరుగుతుంది గురువుగారు? నేను చాలా శ్రద్ధగా వింటుంటాను క్లాసులు, అన్ని క్లాసులు వింటాను, గురు దంపతుల క్లాసులు, గురుత్రయం క్లాసులు వింటాను అని అంటుంటారు. ఎక్కడుంది లోపం అంటే అది 2 రకాలుగా చెప్పొచ్చు మనం. ఇది 2 రకాలుగా చెప్పొచ్చు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు కదా, అంటే ఇది 2 కలవాల్సిందే, లేకపోతే చప్పట్లు కొట్టడం జరగదు. అలా నీకు 2 విషయాలు ఇక్కడ ఇంపార్టెంట్ గా ఉంటాయి. ఒకటి, నీకు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురువు ఉండాలి. శ్రోత్రియ బ్రహ్మనిష్ట. అసలు బ్రహ్మనిష్ట అంటే ఏమిటి? శాస్త్రాన్ని అతను ఆకలింపు చేసుకుని ఉండాలి, అతను జీర్ణించుకుని ఉండాలి. ఎవరికి? నీకు చెప్పే గురువుకి శాస్త్రం లోపల ఉండాలి, లేకపోతే చెప్పలేడు కదా. ట్యాంకులో నీళ్లు ఉంటేనే కదా బయటకు వచ్చేది. సో ట్యాంకులో పుష్కలంగా నీళ్లు ఉండాలి, అది బ్రహ్మనిష్ట అంటే. రెండోది శ్రోత్రియం అంటే ఏమిటంటే శాస్త్రోక్తంగా చెప్పాలి. శాస్త్రాన్ని ఫిజిక్స్ లెక్చర్ ఇచ్చినట్టు, కెమిస్ట్రీ లెక్చర్ ఇచ్చినట్టు ఇవ్వకూడదు. శాస్త్రాన్ని నీకు బోధించడానికి ఒక మంచి మార్గం ఒకటి ఉంది, అది శాస్త్రీయంగా చెప్పాలి నీకు. అంటే సాంప్రదాయబద్ధంగా చెప్పాలి. ఆ సాంప్రదాయబద్ధంగా చెప్పటం అనేది తెలిసి ఉండాలి గురువుకి కదా. అటువంటి గురువుని ఉత్తమ గురువు అంటారు. శ్రోత్రియత్వం ఉండాలి, బ్రహ్మనిష్టత్వం ఉండాలి. అటువంటి గురువుని నీవు గురు షాపింగ్ ద్వారా ఎన్నుకోవాలి. ఇది చాలా మంది తప్పు చేస్తారు. చాలా మంది ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏ గురువుని ఎన్నుకోవాలో ఏంటో. మంద గురువు, మధ్యమ గురువు, ఉత్తమ గురువు, 3 ఉంటారు. ఉత్తమ గురువు గురించి నేను చెప్పవసరం ఇప్పుడు చెప్పాను నేను. శ్రోత్రియత్వం ఉండాలి, బ్రహ్మనిష్టత్వం ఉండాలి. అతను మాత్రమే నీకు గూడ్స్ డెలివర్ చేయగలడు. చక్కగా అతని మెదడులోంచి, బ్రెయిన్లోంచి నీ బ్రెయిన్లోకి ఒక మంచి ప్రవాహం వెళ్ళిపోతుంది అనమాట. శాస్త్రం అధ్యయనం అంటే ఇది చక్కగా జరుగుతుంది. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, సమస్యలు ఉండవు. ఇది కరెక్ట్ గా, అంటే 2 చేతులు కలిస్తే చప్పట్లు అన్నట్టుగా నీవు మంచిగా శ్రద్ధగా వింటున్నావు, ఆయన శ్రద్ధగా చెప్తున్నాడు. ఓకే, ఉత్తమ గురువు. రెండోది ఏంటంటే మధ్యమ గురువు. మధ్యమ గురువు అంటే ఏంటంటే ఇది
అతనికి బ్రహ్మ నిష్ట ఉండదు. అంటే అతనికి అసలు కన్విక్షన్ ఉండదు. శాస్త్రం తెలుసు, చాలా బాగా చెప్తాడు, శ్రోత్రియత్వం ఉంటుంది, కానీ బ్రహ్మనిష్ట ఉండదు. బ్రహ్మనిష్ట లేదు. అతనికి కన్విక్షన్ లేకుండా, అతనికి బ్రహ్మనిష్ట లేకపోతే శాస్త్రం ఎంత తెలిసినా కూడా నీకు చిలక పలుకుల్లాగా ఉంటాయి, కానీ దాంట్లో నీకంత ఇది మజా కనపడదు, సారం కనపడదు. వాళ్ళని మధ్యమ గురువు అంటారు. అంటే శాస్త్రం చెప్పటం తెలుసు, కానీ అతనికి బ్రహ్మనిష్ట లేదు. అతను కూడా ఒక ఇంచుమించు సంసారం లాంటి వాడే. గురువు డమ్, గురువు లాగా ఉన్నాడంతే. ఇది మధ్యమ గురువు. మంద గురువు అంటే మూడో రకం. వీళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు సమాజంలో. వాళ్ళు కాషాయం కడతారు, కర్ర పట్టుకుంటారు, లేదా ఇంకేదేదో వేషాలు వేస్తారు. వాళ్ళు చాలా చాలా రాజకీయాల్లో ఉంటారు. మరి ఈ రోజు ఇక్కడ ఉంటే రేపు లండన్లో ఉంటారు, ఇంకో రోజు అమెరికాలో ఉంటారు. వాళ్ళు నీకు గురువులు, వాళ్ళు మంద గురువులు. వాళ్ళకి పూర్వజన్మ సుకృతం వల్ల కొంత శాస్త్రం తెలుసు, పూర్వజన్మ సుకృతం వల్ల అంతే. వాళ్ళకి శ్రోత్రియత్వం లేదు, అంత బ్రహ్మనిష్ట కూడా ఉండి ఉంటున్నట్టుగా కొంచెం ఉంటుంది. శ్రోత్రియత్వం అసలు లేదు. వాళ్ళు ఎవరికి ఆత్మజ్ఞానం ఇవ్వలేరు, శాస్త్రం గురించి చెప్పలేరు, ఏదో 4 మాటలు చెప్తారు అంతే. వాళ్ళు యూట్యూబ్ నిండా వాళ్లే ఉంటారు, సమాజం నిండా ఎక్కువగా వాళ్లే ఉంటారు. వాళ్ళకంతా చాలా పాదపూజ చేస్తే 5 లక్షలు ఇవ్వాలి, పెద్ద రాజకీయాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ గురువుని నువ్వు గురువుగా ఎంచుకున్నావు అనుకో, నువ్వు ఉపయోగం. అంటే మంద గురువుని గాని మధ్యమ గురువుని గాని నువ్వు నమస్కారం పెట్టుకో, సాష్టాంగ నమస్కారం చేసుకో, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆత్మజ్ఞానాన్ని ఆశించకు. ఆత్మజ్ఞానాన్ని, వేదాంత శ్రవణ మన నిధిధ్యాసనాన్ని వాళ్ళ దగ్గర నుంచి ఆశించుకో. వాళ్ళు ఇవ్వలేరు నీకు, వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి ఉత్తమ గురువుని ఎంచుకోవాలి. అది చాలా ముఖ్యం. ఉత్తమ గురువును నువ్వు ఎంచుకుంటే హాఫ్ ఈజ్ డన్ అన్నమాట. వెల్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్ ఏదో అంటారు కదా, అట్లా. రెండోది, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను మీకు. అసలు మీ గురించి మీకు తెలియదు. గురువు గురించి ఇప్పుడు తెలుసుకుని, గురువు షాపింగ్ చేసావు, మంచి గురువుని ఎన్నుకున్నావు. అసలు నువ్వేమిటి, నీ సంగతి చెప్పు. నీకు సాధన చతుష్టయ సంపత్తి ఉందా? లేదు. మరి లేకపోతే నిన్ను మెరుగుపరుచుకోవాలి కదా. అది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అడ్డదారిని వచ్చేస్తారు. అడ్డదారిన అంటే సాధన చతుష్టయ సంపత్తి ఉండదు, కర్మయోగం అంటే ఏంటో తెలియదు, ఉపాసన యోగం అంటే ఏంటో తెలియదు, యమనియమాలంటే ఏంటో తెలియవు, మరి పంచమహాయజ్ఞాలంటే ఏంటో సరిగ్గా తెలియవు. వచ్చేస్తారు, క్లాస్కి వచ్చేస్తారు, వింటారు. అంటే సాధన చతుష్టయ సంపత్తి లేకుండా, నీకు చిత్తశుద్ధి లేకుండా, చిత్త ఏకాగ్రత లేకుండా, చిత్త విశాలత లేకుండా నీకు శాస్త్రం తలకెక్కదు. శ్రవణం సరిగ్గా జరగదు. శ్రవణం జరిగినా మననం జరగదు, మననం జరిగినా నిధిధ్యాసనం జరగదు. అలా నువ్వు ఉండిపోతావు, ఎల్కేజీనే ఉండిపోతావు. ఎల్కేజీ ఫెయిల్డ్. ఒక 20 సంవత్సరాలు అయింది. నీ తోటి వాడేమో మంచి జాబ్ చేసుకుంటున్నాడు, ఎంఎస్సీ కంప్లీట్ చేసి, నువ్వు ఎల్కేజీలోనే ఉన్నావు. వాట్ ఈస్ యూస్? నువ్వు ప్రమోట్ అవట్లా. అంటే మానసికంగా నిన్ను పరీక్ష చేసుకోవాలి. నువ్వు అంతర్గత ఎదుగుదల జరగాలి. అంతర్గత ఎదుగుదల జరిగి చిత్తశుద్ధి ఉంటే నీవు మాత్రమే, అటువంటి శిష్యుడు మాత్రమే. అంటే శిష్యుడికి అర్హత ఉండాలి, గురువుకి అర్హత ఉండాలని. నువ్వు ఎట్లా గురువు షాపింగ్ చేసి మొత్తం గురువుని ఎన్నుకున్నావో, అలాగే నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవాలి, తీర్చిదిద్దుకోవాలి. ఒక సంఘటన చెప్తాను మీకు, నిజంగా జరిగిన సంఘటన. 3 సంవత్సరాలు భగవద్గీత కంప్లీట్ అయిపోయింది. 3 సంవత్సరాలు చెప్పడం జరిగింది ఒక చోట. ఒక గురువు గారు చెప్పిన తర్వాత ముగింపు వేడుకలు, భగవద్గీత అంతా అయిపోయింది. ఇంకా అందరూ భోజనాలు పెట్టుకుని చక్కగా ముగింపు వేడుకలు చేసుకుంటున్నారు. ఆ వేడుకల్లో
గురువు గారిని స్పందన. అందరూ ఈ గురువు గారు గ్రేట్, మాకు ఆత్మజ్ఞానం వచ్చేసింది, భగవద్గీత భలే చెప్పారు, ఆహా ఓహో అని గురు స్తుతి జరుగుతుంది. అంత బాగానే ఉంది. గురువు గారు మీరేమన్నా 2 మాటలు చెప్పండి, స్పందన ఏమన్నా మీ స్పందన చెప్పండి అంటే గురువు గారు ఆ యాక్టివ్ గా చేసేటటువంటి ఒక ఆవిడ, ఒక లేడీ, ఆవిడని పిలిచి, అమ్మా నువ్వు ఈ మైక్ తీసుకో, ఈ మైక్ తీసుకుని 700 శ్లోకాలు చెప్పాను కదా ఈ 3 ఏళ్ళు, ఈ 700 శ్లోకాల్లో ఒక్క శ్లోకం ఏదో ఒకటి, నీ ఇష్టం వచ్చిన శ్లోకం ఒకటి ఇప్పుడు చెప్పు ఈ సభలో, ఇగో మైక్ తీసుకో అంటే తమాషాగా గురువు జస్ట్ జోక్ చేశాడనమాట. ఇది ఆ అమ్మాయి ఊదేస్తుంది కదా, చాలా శ్లోకాలు ఊదేస్తారు కదా, అట్లా టపటప్పుడు చెప్పేస్తారు, చాలా శ్లోకాలు వస్తాయి కదా మనకి. యదా యదా హి ధర్మస్య పరిత్రాణాయ సాధూనాం యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో, ఇట్లా టపటప కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాలు కొన్ని వస్తాయి కదా మనకి. సర్వధర్మాన్ పరిత్యజ్య, ఏదో ఒకటి చెప్తుంది కదా అమ్మాయి. ఆ అమ్మాయి, ఆ లేడీ, ఆ యాక్టివ్ లేడీ, ఆ ముగింపు సభని బాగా నిర్వహించేటటువంటి లేడీ ఒక్క శ్లోకం 700 శ్లోకాల్లో చెప్పలేకపోయింది, నీళ్లు నమిలింది అంతే. అది నోరు విప్పలేదు. చెప్పండి ఇప్పుడు వాడికి అర్హత ఉందా? కానీ వింది కదా, 3 సంవత్సరాలు చక్కగా రెగ్యులర్ గా క్లాసులకు వచ్చింది కదా. అలా శిష్యుడు ఉండకుండా శిష్యుడు కూడా తను ఉత్తమ శిష్యులాగా తనను తను తీర్చిదిద్దుకుని తన చిత్తశుద్ధి కలిగించుకుంటే, తన ఎదుగుదల తాను చూసుకుంటే అప్పుడు నీకు శాస్త్రం తలకెక్కుతుంది. ఇలా ఉత్తమ గురువు ఉండాలి, ఉత్తమ శిష్యుడు ఉండాలి. అప్పుడు చప్పట్లు, 2 చేతులు కలిస్తే చప్పట్లు, అప్పుడు క్లిక్ అవుతుంది. నీకు ఆత్మజ్ఞానం తప్పకుండా వస్తుంది, వచ్చి తీరుతుంది. ఇది సీక్రెట్. తర్వాత ఇప్పుడు వేదాంత డెన్నిమోలోకి 4వ శ్లోకానికి వెళ్దాం. ధ్యేయ పదార్థౌ ద్వౌ ధీ సమాధ్య సమాధిదౌ ధ్యాతవ్యం బ్రహ్మనైవాన్యత్ ఇది వేదాంత డిండిమః. ధ్యానింపదగింది, ధ్యానింపకూడనిది అని 2 పదార్థాలు ఉన్నాయి. ఒకటి సమాధిని, మరొకటి చిత్త విక్షేపాన్ని కలిగిస్తాయి. బ్రహ్మ ఒక్కటే ధ్యానింపదగింది, మరేది కాదు. ఇది వేదాంత జన్యము. మనం అనాత్మ ప్రపంచంలో వ్యవహారం చేస్తున్నాం. ఎంతవరకు అవసరమో అంతవరకే మనం వ్యవహారం చేయాలి. ముఖ్యంగా బ్రహ్మన్ గురించి వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసన చేయాలి. ఇది ప్రయారిటీ, ఇదే ప్రాధాన్యతగా ఉండాలి. ఆత్మకు ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి. ధ్యేయ ఆలోచించదగింది, అధ్యేయ ఆలోచించదగింది కాదు. సమాధి అంటే కాన్సన్ట్రేటెడ్ మైండ్, అంటే ఏకాగ్రతగా ఉన్న మనసు. అష్టాంగ యోగ సమాధి కాదు. అసమాధి దౌ అంటే ఇంగ్లీష్ లో ఒక మాట అంటారు, స్కాటర్ బ్రెయిన్. స్కాటర్ బ్రెయిన్ అంటే అసలు ఆ మైండ్ కి చల్లా చెదురుగా ఉంటాయి అన్నమాట ఆలోచనలు, అన్ని పక్కలకి వెళ్ళిపోతాయి. 4 ఈస్ట్, మరి వెస్ట్, నార్త్, సౌత్, 4 మూలలు అన్ని వెళ్ళిపోతాయి. అన్ని అసలే చల్లా చెదురైన మనస్సు. అంటే నీ మనసులో అనేక మంది వ్యక్తులు, వస్తువులు ఏకకాలంలో పరుగులు పెడుతుంది, పిచ్చెక్కిపోతుంది అనమాట. ఇటువంటి చంచల మనసుతో మనం లౌకికంగా, ఆధ్యాత్మికంగా అసలేం సాధించలేం కదా. అన్ని వస్తువుల పట్ల ఆందోళన ఒకేసారి కలుగుతుంది. దేని పట్ల ఆందోళన ఉండాలి, దేని పట్ల ఆందోళన ఉండకూడదు అనేది ముఖ్యం. ఒకేసారి ఎన్నో పనులు చేయాల్సి వస్తే ఆ కంగారులో నువ్వే పని చేయలేవు. అనాత్మ మనసుకు అశాంతినిస్తుంది, ఆత్మ దిశానిర్దేశం చేస్తుంది. ఇప్పుడు నీవేం చేయాలి? ధ్యాతవ్యం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మిలో నిలబడాలి. వ్యవసాయాత్మిక బుద్ధి, ఇది ఎక్కడో విన్నట్టుంది కదా నీకు. భగవద్గీతలో 2వ అధ్యాయంలో వస్తుంది. తమేవైకం
జానత ఆత్మానం అన్యవాచో విముంచత ఇది ముండకోపనిషత్తులో వస్తుంది. ఇప్పుడు వేదాంత దిండిమూల విషయాలు అంటే ఇది కొత్తగా ఏమి, అది కుక్కుడు ఫుడ్ అన్నమాట. ఫాస్ట్ ఫుడ్ వేదాంత దిండిమం అంతా ఫాస్ట్ ఫుడ్ సెంటర్. అది వేదాంత దిండిమం. అప్పటికప్పుడు నీ కూరగాయలు తీసుకొచ్చి కోసి అట్లా చేయరు. అది ఒక భగవద్గీతలో విషయాలు, ఉపనిషత్తుల విషయాలు ఉన్నవే. ఒక సాంస్క్రిట్ లో ఒక భాష్యం ఉంది, సచ్చిదానందేంద్ర సరస్వతి అని ఆయన రాశారు. సచ్చిదానందేంద్ర సరస్వతి సాంస్క్రిట్ లో భాష్యం రాశారు, సాంస్క్రిట్ భాషలో. దాని పేరు భావబోధిని. ఆయన ఈ వేదాంత దిండిమూలని మంత్రాలన్నీ కూడా నీకు ఏమేమి ఎక్కడెక్కడ వచ్చినాయి, ఇది భగవద్గీతలో పలానా శ్లోకంలో పలానా అధ్యాయంలో పలానా శ్లోకంలో వచ్చింది, ఇది ముండకోపనిషత్తులో పలానా చోట వచ్చింది, ఇది బృహదారణ్యకంలో పలానా చోట వచ్చింది అని చాలా చాలా క్లియర్ గా చెప్పారు. భావబోధిని అంటే టైం ఉంటే వాళ్ళు ఎవరన్నా చదువుకోవచ్చు, అది సాంస్క్రిట్ లో ఉంటుంది. నీవు అందులో ఏం చెప్తారంటే, నీవు ఆందోళనకి ఖర్చు పెట్టే టైంని నిర్విధ్యాసం టైంగా మార్చుకో, అది అంటారు. ఇప్పుడు 11వ శ్లోకం చూద్దాం. యోగినో భోగినో వాపి త్యాగినో రాగిణోపి చ జ్ఞానాన్ మోక్షో న సందేహః ఇది వేదాంత డిండిమః. యోగి, భోగి, త్యాగి, రాగి 4 మాటలు వచ్చినాయి ఇందులో. ఎవరైనా కావచ్చు. నువ్వు యోగి అంటే యోగి, భోగి, రాగి ఈ 2 మన గృహస్థుకు సంబంధించినవి. ఎవరు? భోగి, రాగి. రాగి అంటే అటాచ్మెంట్, భోగి అంటే భోగాలు అనుభవించడం. భోగాలంటే ఇల్లెజిటిమేట్ భోగాలు కాదు, లెజిటిమేట్ భోగాలు, ధార్మికమైనటువంటి విషయ సుఖాలు. శాస్త్రం ఏమంటుందంటే జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది. నీ లైఫ్ స్టైల్ తో సంబంధం లేదా శాస్త్రానికి? నీ ఏదైనా నీ లైఫ్ స్టైల్ కాషాయం కట్టావు, సన్యాసి లైఫ్ స్టైల్. మరి మామూలుగా గృహస్థాశ్రమం అదొక లైఫ్ స్టైల్ కదా. నీ ఆశ్రమం బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థ, నీ ఆశ్రమంతో సంబంధం లేదు, నీ లైఫ్ స్టైల్తో సంబంధం లేదు. మరి విధి నిషేధ కర్మలు ఉంటాయి. ప్రతి ఆశ్రమానికి కూడా విధిగా చేయాల్సిన కర్మలు, చేయకూడని కర్మలు ఉంటాయి, కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. సన్యాసి ఆశ్రమంలో కూడా కొన్ని కర్మలు విధిగా ఉంటాయి. అట్లాగే జ్ఞాని బ్రహ్మచారి జ్ఞానం అవుతాడు, జ్ఞానం పొందొచ్చు బ్రహ్మచారిగా ఉండి. గృహస్థుగా ఉండి గ్రేట్ కదా, మనం గృహస్థుగా ఉండి జ్ఞానం పొందొచ్చు. మన నాయకుడు ఎవరు, మన లీడర్ ఎవరు? జనక మహారాజు. జ్ఞాని వానప్రస్థాశ్రమంలో ఉండొచ్చు, వానప్రస్థాశ్రమంలో కూడా జ్ఞానం పొందొచ్చు, సన్యాసం తీసుకుని జ్ఞానం పొందొచ్చు. కాబట్టి అలాగే బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అజ్ఞానులు ఉంటారు. జ్ఞానం పొందకపోతే ఏ ఆశ్రమంలో కూడా ఒకటే. నీకు మోక్షం వచ్చిందా, మోక్షం రాలేదా? మోక్షం రాకపోతే నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా నువ్వు సంసారమే. అజ్ఞానమే సంసారం, జ్ఞానమే మోక్షం. చాలా మంది సన్యాసం తీసుకుంటారు, మంచిగా కాషాయం కడతారు, చక్కగా మంచి కాషాయం బట్టలు, అదో టైప్ లో సిల్క్ కాషాయం కట్టేస్తారు, చాలా అందంగా ఉంటారు, బట్టలు చాలా అందంగా ఉంటాయి, కాషాయం చాలా అందంగా ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసు? గృహస్థాశ్రమం వదిలిపెట్టి రిషికేశ్ వెళ్తారు, హరిద్వార్ వెళ్తారు, ఎక్కడెక్కడికి వెళ్తారు వాళ్ళు. అంటే కొంతమంది సన్యాసులు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఎంతో ఆస్తిపాస్తులు వదిలేస్తారు, పెద్ద పెద్ద నెలకు 10-5 లక్షలు వచ్చే జీతం వచ్చేటటువంటి సాఫ్ట్వేర్ జాబ్ వదిలేస్తారు, అన్ని వదిలేసి అక్కడికి వెళ్ళిపోతారు కదా సన్యాసం తీసుకుని. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ సోషల్ సర్వీస్ చేస్తారు. సోషల్ సర్వీస్, ఒకడు అందరికి టికెట్లు బుక్ చేస్తుంటాడు అక్కడ, ఇంకొకళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళకి ఒక ట్రస్ట్ ఉంటుంది, వాళ్ళకి మరి విద్యా సంస్థలు ఉంటాయి, అనాథాశ్రమాలు ఉంటాయి, మరి ఇట్లా ఏదో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు అక్కడ. గురువు గారు ఏదో చెప్తారు, పెద్ద గురువు గారు వీళ్ళు ఏదో చేస్తుంటారు. విచిత్రం ఏమిటంటే జాగ్రత్తగా వినండి, వాళ్ళు
సన్యాసి ఆశ్రమాన్ని మోక్షం పొందటానికి, ఆత్మజ్ఞానం పొందటానికి ఉపయోగించుకోలేకపోతున్నారు. వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనలు వాళ్ళు చేయటం లేదు. కాబట్టి వాళ్ళు అజ్ఞానులుగానే మిగిలిపోతారు. అజ్ఞానులుగానే తనువు చాలిస్తారు. సేవా కార్యక్రమాలు అజ్ఞానాన్ని, అంటే ఆత్మ అజ్ఞానాన్ని తొలగించలేవు. చిత్తశుద్ధిని ఇవ్వగలవు అంతే, కానీ జ్ఞానాన్ని ఇవ్వలేవు. కాబట్టి అటువంటి సన్యాసులందరూ, ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొని తనువు చాలించే సన్యాసులందరూ అజ్ఞానులే అంటుంది శాస్త్రం. ఒక గృహస్థు కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ వేదాంత శ్రవణ మననాలు చేస్తే అతను గృహస్థ జ్ఞాని అవుతాడు. అతనికి ముక్తి లభిస్తుంది. యాక్టివ్ సన్యాసి అయితే యాక్టివ్ సంసారం అంటుంది శాస్త్రం. యాక్టివ్ సన్యాసి అంటే అక్కడ అంత మంచి పనులు చేస్తుంటాడు, అక్కడ యాక్టివ్గా ఉంటాడు. వేదాంత శ్రవణ మననం చేయడు, కానీ యాక్టివ్గా చేస్తాడు, అక్కడ కొన్ని పనులు చేస్తాడు. అతను యాక్టివ్ సన్యాసి ఈజ్ ఈక్వల్ టు యాక్టివ్ సంసారి అంటుంది శాస్త్రం. అతను యాక్టివ్ అజ్ఞాని అంతే. మోక్షం గురించి ప్రతి వ్యక్తికి ఒక స్పష్టత ఉండాలి, ఒక అవగాహన ఉండాలి. రాగిన భోగిన వాపి. రాగి భోగి ప్రవృత్తి మార్గానికి చెందిన మాటలు అన్నమాట, యాక్టివ్ మాటలు, అంటే గృహస్థాశ్రమంలో ఉండే మాటలు. రాగి అంటే రాగం ఉందన్నమాట. నాకు భార్య అంటే రాగం ఉంది, పిల్లలంటే రాగం ఉంది. భోగి అంటే భోగాలు, గృహస్థాశ్రమంలో ఉండేటట్టు భోగాలు, అనైతిక భోగాలు కాదు, ధార్మికమైన భోగాలు అని అర్థం. ఈ రాగి భోగి, ఈ రాగాలు భోగాలన్నీ త్యాగం చేసి ఒక వ్యక్తి సన్యాసం తీసుకుంటాడు. ఇతను ఏమంటాడు, నివృత్తి మార్గంలో ఉన్నాం అంటాం కదా. నివృత్తి మార్గం అంటే సైలెంట్ అనమాట, ఇంకా యాక్టివ్ లైఫ్ కాదు అది. త్యాగి అంటే కుటుంబాన్ని, సంపదల్ని, సమాజాన్ని వదిలిపెట్టి హిమాలయాలకు వెళ్లి ఒక గుహలో ఉంటాడు, అక్కడే జీవితం గడుపుతాడు. అతను త్యాగి. ఆ త్యాగి ఏమవుతాడు, ఇక్కడ త్యాగం చేశాడు కదా, అక్కడ ఏమవుతాడు, యోగి అవుతాడు. యోగి అంటే భోగి రాగి సమాజంలో ఉంటారు, త్యాగి అక్కడ ఉన్నాడు హిమాలయాలు, అంటే జనానికి దూరంగా ఉంటాడు, జనసంద్రానికి దూరంగా ఉంటాడు, హిమాలయంలో ఉంటాడు. అంటే సంథింగ్ లైక్ దట్. జనంలో ఉండరు. యమనియమ ఆసన, మరి ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేస్తాడు. ప్రాక్టీస్ చేసి ఫైనల్ గా నిర్వికల్పక సమాధిలో కూర్చుంటాడు. చాలా కాలం సాధన చేసి అదొక స్కిల్ అన్నమాట, అదొక నేర్పు. నిర్వికల్పక సమాధి అంటే బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అది. ఆ నిర్వికల్పక సమాధిని పొందాడు అతను. అష్టాంగ యోగ సాధన ద్వారా అతను సాధించాడు. నివృత్తి మార్గంలో ఉన్న యోగి సమాధిలోనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు. కానీ సమస్య ఏమిటంటే, ఈ యోగి వేదాంత శ్రవణ మననాలు చేయలే. అతనికి శాస్త్రం తెలియదు. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు లేడు. అతనికి జ్ఞానం రాలేదు. సమాధిలో, నిర్వికల్పక సమాధిలో మాత్రం కూర్చోవడం తెలుసు. ఒక మాట చెప్పనా, ఎత్ర ఎత్ర సమాధి తత్ర తత్ర జ్ఞానం. ఎత్ర ఎత్ర నిర్వికల్పక సమాధి తత్ర తత్ర జ్ఞానం అని శాస్త్రం చెప్పదు. పతంజలి యోగం అభ్యసించేటటువంటి యోగులు ద్వైతాన్ని ఆచరిస్తారు. యోగ శాస్త్రం అంటే, పతంజలి యోగ శాస్త్రం అంటే ద్వైత దర్శనము. నిర్వికల్పక సమాధి వలన అద్వైత దర్శనం రాదు. వారి సిద్ధాంతం ఏమిటో తెలుసా? పతంజలి యోగ శాస్త్రం ప్రాక్టీస్ చేసే వాళ్ళ సిద్ధాంతం ఏమిటో తెలుసా? జీవాత్మలు అనేకం. నువ్వు ఒక ఆత్మ, నేను ఒక ఆత్మ. నీ ఆత్మ నీదే, నా ఆత్మ నాదే. పరమాత్మ ఏకం. ఒక జీవాత్మ మరొక జీవాత్మకి భేదం ఉంటుంది. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. జీవాత్మ జగత్తుకు భిన్నంగా ఉంటాడు. కాబట్టి యాక్టివ్ సంసారి
సమాజంలో ఉంటాడు. రాగిన భోగిన. అతను క్వైట్ సంసారి, సమాధిలో ఉంటాడు. అతను యోగి, త్యాగి. ఇద్దరు సంసారులే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గృహస్థాశ్రమం ఉన్నవాడు పొందల ఏమిటి ఆత్మజ్ఞానం. అక్కడ నిర్వికల్ప సమాధిలో ఉన్నవాడు పొందల. త్యాగి భోగి, అతను త్యాగి యోగి. ఇద్దరూ సంసారులే. వారు మహావాక్య శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయలేదు కాబట్టి వారికి మోక్షం రాలేదు. నీవు సమాజంలో ఉన్న, హిమాలయాల్లో ఉన్న వేదాంత విచారణ ముఖ్యం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇదే చెప్పాడు. ఏం చెప్పాడు? నేయస్య నిత్య సన్యాసి యో నద్వేష్టి నాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. గృహస్థ అయినా కూడా రాగద్వేషాలు లేకుండా ఉంటే అతను సన్యాసితో సమానం అర్జున అని చెప్పాడు. రాగద్వేషరహిత గృహస్థ సన్యాసి, రాగద్వేషరహిత గృహస్థ సన్యాసి అంటే రాగద్వేషరహిత గృహస్థ ఈజ్ ఈక్వల్ టు సన్యాసి. అట్లా అర్థం చేసుకోవాలి మీరు. రాగద్వేషరహిత గృహస్థ ఈజ్ ఈక్వల్ టు సన్యాసి. అటువంటి సన్యాసి గృహస్థ శ్రవణ మనన నిధిధ్యాసన చేసి గృహస్థాశ్రమంలోనే ఉండి మోక్షం పొందుతాడు. ఇది ఇంపార్టెంట్. మన జనక మహారాజు ఏం చెప్పాడు? ఎవరితో? అష్టావక్ర మహర్షితో. జనక మహారాజు. అది ధైర్యం అంటే. గురువు గారు అష్టావక్ర మహర్షి గారు గృహస్థ జ్ఞానికి నేనే ఉదాహరణ. జనకుడు అంటాడు నేనే ఉదాహరణ గురువు గారు అని ఎంతో ధైర్యంగా చెప్తాడు. ఈ శ్లోకంలో 2వ లైన్లో ఏముంది? జ్ఞానాత్ మోక్ష. జ్ఞానాత్ మోక్ష, సందేహం లేదు. గుండు చేయించుకోవాల్సిన పని లేదు, కాషాయం కట్టాల్సిన పని లేదు. ఇప్పుడు గుండు చేయించుకుంటే సన్యాసం వచ్చినట్టే, గుర్తుపెట్టుకోండి. అంటే మొత్తం ఫుల్ గుండు చేయించేసుకోవాలి, అప్పుడు సన్యాసం వచ్చినట్టు. అట్లా ఎక్కడ శాస్త్రం చెప్పలా. గుండు చేయించుకుంటే సన్యాసం వస్తే తిరుపతి వెళ్ళిన వాళ్ళందరికీ గుండు చేయించుకుంటే చాలు, వాళ్ళందరికీ సన్యాసం వచ్చినట్టే కదా. కాషాయం కడితే సన్యాసం. కాషాయం చాలా మంది కడతారు, సన్యాసం వచ్చినట్టు చెప్పలేం కదా. బాగా గడ్డం పెంచాలి, అంటే సుమారుగా 3 అంగుళాలు 1 ఫుట్, బాగా 1 ఫుట్ దాకా పెరగాలి, పెద్ద గడ్డ ఉండాలి, అప్పుడు సన్యాసం వచ్చినట్టు అని ఎక్కడ చెప్పలా. గడ్డం పెంచినంత మాత్రాన జ్ఞానం రాదు. ఎంత పెద్ద గడ్డం ఉంటే అంత జ్ఞాని అని అనుకోకూడదు. గడ్డం పెంచినంత మాత్రాన జ్ఞానం వచ్చేటట్లయితే, అదే నిజమైతే ఆడవాళ్లకు ఆత్మజ్ఞానం రాదు. ఆడవాళ్ళకి ఆత్మజ్ఞానం రాదు. కాబట్టి గడ్డం పెంచినంత మాత్రాన జ్ఞానం రాదు. ధార్మిక జీవనం సాగించు. ఇది వేదాంత డిండిమహ. వేదాంతం డప్పు కొట్టి మరీ, శ్రీకృష్ణుడు డప్పు కొట్టి మరీ చెప్తున్నాడు. 12వ శ్లోకం. వర్ణాశ్రమ సంకేతైః కర్మోపాసనాదిభిః బ్రహ్మజ్ఞానం వినా మోక్షః ఇది వేదాంత డిండిమః. వర్ణ ఆశ్రమ సంకేతైః న మోక్షః. సంకేతః అంటే మనకి ఒక పదవి అన్నమాట, ఒక డెసిగ్నేషన్. వైదిక సమాజంలో, మన వేద ప్రోక్త జీవితంలో ప్రతి వ్యక్తికి వర్ణ ఆశ్రమాలను బట్టి ఒక ప్రత్యేకమైన హోదా ఉంటుంది. వర్ణం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణ వ్యవస్థ. ప్రతి వర్ణానికి కొన్ని ప్రత్యేకమైన కర్మలు చేస్తారు, చెయ్యాలి అని శాస్త్రం చెప్పింది. రాజా రాజసూయేన యజేత. రాజసూయ యాగాన్ని క్షత్రియులు చేయాలి, బ్రాహ్మణులు చేయకూడదు. వైశ్యస్థోమే న యజేత. వైశ్యస్థోమ అని ఒక క్రతువు ఉంది, దాన్ని వైశ్యులు చేస్తారు. వైశ్యులే చేయాలి అంతే, వేరే వాళ్ళు చేయకూడదు. అట్లాగే బ్రహ్మచారి ఆశ్రమంలో
కొన్ని క్రతువులు చేస్తాం. గృహస్థాశ్రమంలో, మరి వానప్రస్థాశ్రమంలో, సన్యాసాశ్రమంలో స్పెషల్ గా చేసే క్రతువులు కొన్ని ఉంటాయి. ఆశ్రమ ధర్మంగా విధిగా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు సన్యాసి నిర్గుణ మంత్రాలు పఠిస్తాడు, సగుణ మంత్రాలు గృహస్థు పఠిస్తాడు. ఇట్లా వర్ణాశ్రమాలను బట్టి కర్తవ్యాలు ఉంటాయి. వేద విధులు అని అర్థం. ఇవి ఏవి మోక్షాన్ని ఇవ్వవు, గుర్తుపెట్టుకోండి. నేను బ్రాహ్మణ సన్యాసిని అన్న ఒక వ్యక్తి గర్వంగా చెప్పాడు అనుకోండి, నేను బ్రాహ్మిన్, అది గొప్ప వర్ణం. అంతేకాదు నేను సన్యాసిని, బ్రాహ్మణ సన్యాసిని అంటే నేను బ్రాహ్మణ వర్ణానికి చెందినవాడిని, మరి సన్యాసాశ్రమం తీసుకున్నాను అంటే రెండు పెద్ద పెద్ద బిరుదులు అనమాట నాకు. ఓకే, బాగుందయ్యా. నేను ఒక మాట అడుగుతాను, చెప్తావా? అడగండి సార్. తత్వం అసి నీకు తెలుసా? అది తెలియదు సార్ నాకు. నేను ఇంతవరకు ఎక్కడ వినలేదు సార్. నేను బ్రాహ్మణ సన్యాసే కానీ నేను తెలియదు నాకు, సారీ అన్నాడు అనుకోండి. బ్రాహ్మణ సన్యాసిని సంసారిగానే మనం పరిగణిస్తుంది శాస్త్రం. ఎందుకంటే తెలియదు అతనికి, ఆత్మజ్ఞానం లేదు. ఛాండాలోస్తు సదొత్తు విజోస్తు గురుహు ఇది ఏషా మనీషా మమ. మనీషా పంచకంలో శంకరాచార్య అంటాడు, ఒక ఛాండాలుడికి ఆత్మజ్ఞానం గనక ఉంటే ఆయన నాకు గురువు అంటాడు. ఎవరు? ఆది శంకరాచార్య మనీషా పంచకంలో. ఇది ఆత్మజ్ఞానం యొక్క గొప్పతనం, ఆత్మజ్ఞానం యొక్క గ్లోరీ, బ్రహ్మజ్ఞానం యొక్క గ్లోరీ అది. వర్ణ ఆశ్రమాల వలన మోక్షం రాదు. నా కర్మణ అని మనకు శ్లోకం ఉంది కదా, నా కర్మ ఉపాసనాదిభి, వైదిక కర్మల వలన గాని లౌకిక కర్మల వలన గాని మోక్షం రాదు. నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. కర్మణ నా మోక్ష. రామ ఉపాసన, కృష్ణ ఉపాసన నా మోక్ష. ఉపాసన అంటే సగుణ ఈశ్వర ధ్యానం నా మోక్ష. అవి నిరుపయోగం అని అర్థం చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. కర్మయోగం గాని ఉపాసనా యోగం గాని ఇవన్నీ కూడా నిరుపయోగం కాదు. మోక్షం మోక్షాన్ని ఇవ్వు అని చెప్తున్నాం అంతే. మోక్షం ఇవ్వనంత మాత్రాన అవి పనికిరానివి అని అనుకోకూడదు. కర్మ ఉపాసనలు మోక్షాన్ని ఇవ్వవు, కానీ అవి గొప్ప సాధనలు. అవి సాధన చతుష్టయ సంపత్తిని ఇస్తాయి. చిత్తశుద్ధిని, చిత్త ఏకాగ్రతను ఇస్తాయి. కర్మ ఉపాసనలు ఆచరించు, కానీ అక్కడే ఆగిపోకు. ఇంకా ముందుకు నీ స్పిరిచువల్ జర్నీ, నీ ఆధ్యాత్మిక ప్రయాణం సాగాలి. జ్ఞాన యోగానికి రావాలి. బ్రహ్మజ్ఞానం లేకుండా మోక్షం రాదు. బ్రహ్మజ్ఞానం వినా నా మోక్ష భవతి ఇది వేదాంత డిండిమః. విశిష్టాద్వైతంలో మూడు ఉంటాయి: జ్ఞానయోగ, కర్మయోగ, భక్తి యోగ. మన అద్వైతంలో కూడా ఈ మూడు ఉంటాయి: జ్ఞానయోగ, కర్మయోగ, భక్తి యోగ. వాళ్ళకి ఈ మూడు ముఖ్యం అని వాళ్ళు అంటారు. ఈ మూడు ముఖ్యమని మనం అంటాం, అంటే అద్వైతం. మరి తేడా ఎక్కడుంది? చాలా తేడాలు ఉన్నాయి. నేను రెండు చెప్తా మీకు, రెండు తేడాలు చెప్తా. ముఖ్యంగా ఏంటంటే, విశిష్టాద్వైతంలో మన స్పిరిచువల్ జర్నీ, ఆధ్యాత్మిక ప్రయాణం ఈ పద్ధతిలో జరుగుతుంది. ఏమిటది? ఒకటి కర్మయోగ, రెండు జ్ఞానయోగ, తర్వాత భక్తి యోగ. అది అల్టిమేట్ భక్తి యోగ. కర్మయోగ, సెకండ్ జ్ఞానయోగ, థర్డ్ భక్తి యోగ. అది వాళ్ళ స్పిరిచువల్ జర్నీ అన్నమాట. మనకు అద్వైతంలో ఏం చేస్తాం మనం? ఫస్ట్ కర్మయోగ, రెండు ఉపాసన యోగ అంటే భక్తి యోగ. కర్మయోగ, రెండు భక్తి లేక ఉపాసన యోగ, మూడు జ్ఞానయోగ. మనకి జ్ఞానయోగ అల్టిమేట్. ఇది ఒకటి తేడా. రెండవ తేడా, ఆ విశిష్టాద్వైతంలో ఉన్న వాళ్ళకి ఏమిటంటే, జ్ఞానయోగ అంటే
దాసోహం. ఇదే జ్ఞానం. దాసోహం జ్ఞానం. నేను నీకు దాసుణ్ణి, ఓ భగవాన్, ఓ విష్ణుమూర్తి, ఓ కృష్ణమూర్తి, నేను నీకు దాసుణ్ణి, నీవు నాకు మోక్షాన్ని ఇవ్వాలి, నేను దాసుణ్ణి అని జ్ఞానం ద్వారా నేర్చుకున్నాను. ఆ తర్వాత భక్తికి వస్తాను. భక్తి సాధన చెయ్యాలి, అది లాస్ట్. భక్తి చేస్తే ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. మోక్షం అంటే వాళ్ళ దృష్టిలో ఏమిటి? విశిష్టాద్వైతం దృష్టిలో మోక్షం అంటే వైకుంఠంలో నీవు దాసుడుగా విష్ణుమూర్తిని సేవిస్తావు. ఇది కైంకర్య మోక్షం అంటారు వాళ్ళు. కైంకర్యం చేస్తావు విష్ణుమూర్తి, కైంకర్య మోక్షం. శాశ్వతమైన వైకుంఠంలో నీవు శాశ్వతమైన దాసుడుగా, అంటే విష్ణుమూర్తి దగ్గర శాశ్వతంగా దాసుడిగా ఉండిపోతావు, విష్ణు సేవకుడిగా శాశ్వతంగా ఉండిపోతావు. ఇది రెండు చెప్పాను కదా. మనం అద్వైతంలో ఏం చేస్తామంటే కర్మయోగ చేస్తాం కదా, అది దాసోహం. దాస కృష్ణ, నువ్వు భగవంతుడివి, నేను దాసుడిని. తర్వాత భక్తి యోగ ఉపాసన యోగానికి వస్తాం కదా, ఇక్కడ కూడా మనం దాసోహం. అంటే దాసోహం మనకి కర్మయోగాలో ఉంటుంది, మన ఉపాసన యోగాలో ఉంటుంది. జ్ఞాన యోగాకి వచ్చిన తర్వాత అద్వైతంలో త్రిపుటి నుండి ద్విపుటికి వస్తాము. జ్ఞానయోగాలో దాసోహం భావన వదిలేస్తాం. దాసోహం ఇది అధ్యాస, భ్రమ, అసత్యం, అజ్ఞానజన్యం, మిథ్య. దాసోహం కాదు అని డెలిబరేట్ గా ప్రయత్నపూర్వకంగా వదిలివేసి దాసోహం నో, సోహం అహం సహ తత్త్వమసి అహం బ్రహ్మాస్మి, ఈ జ్ఞానం పొందుతాము. ఎక్కడ? జ్ఞానయోగంలో. జ్ఞానయోగంలో ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఐఆమ్ నో మోర్ దాస అని అంటామని అనుకోకూడదు. మీరు జ్ఞానం పొందావు, దాసోహం కాదు, నేను సోహం అనే జ్ఞానం పొందిన తర్వాత కూడా నువ్వు కృష్ణ భజన చేస్తావు. కృష్ణ కృష్ణ పాండురంగ విఠల పండనాథ విఠల అంటావు, గుడికెళ్తావు, అక్కడ దాస వేషం వేస్తావు. అది ఆత్మజ్ఞానం పొందిన తర్వాత అహం బ్రహ్మాస్మి అని ఆంతర్యంలో అనుకుంటావు. తంబూర శృతి. పూజార్థం కల్పితం ద్వైతం అద్వైత అతి సుందరం. మధుసూదన్ సరస్వతి చెప్తారు. అంటే బాగుందో కదా. పూజార్థం కల్పితం ద్వైతం అద్వైతాత్ అతి సుందరం. నాకు అద్వైత జ్ఞానం వచ్చిన తర్వాత కూడా పూజార్థం కృష్ణ, యు ఆర్ గ్రేట్ కృష్ణ, నాకు ఆత్మజ్ఞానం ఇచ్చావు, ఈ ఆత్మస్థితిలో ఉండేటట్టు చూడు కృష్ణ. నువ్వే కదా చెప్పావు కర్మయోగ, నువ్వే కదా ఉపాసన యోగా చెప్పావు, మరి ఆత్మజ్ఞానం కూడా నువ్వే చెప్పావు కదా. వేద అంతం నువ్వే చెప్పావు, వేద పూర్వం నువ్వే చెప్పావు కదా, పూర్వభాగం. మరి వేద పూర్వభాగం అయిన తర్వాత వేదాంత భాగానికి రావాలన్నావు కదా, వచ్చాను. ఆ పోలు వాడు చేసేసాను, ఆ పోలు వదిలేశాను కృష్ణ. పోలు కర్మయోగ ఉపాసన యోగ పోలు వదిలేసి ఒక దూకు దూకాను, ఆత్మజ్ఞానంలో దూకేశాను కృష్ణ. నువ్వు చెప్పిన మార్గమే కదా, వేదాలని నువ్వే చెప్పావు కదా కృష్ణ, భగవద్గీత అంతా వేద సారమే కదా కృష్ణ. ఇలా నటిస్తాం. పూజ చేసేటప్పుడు కావాలని దాసవేషం వేసుకుంటావు, జ్ఞానంతో గొప్పగా నటిస్తావు. ఈశ్వర వేషం కూడా జ్ఞానంతో వేస్తావు. ఈశ్వర వేషంలో ఏమంటావు? మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మ అద్వయం అస్మ్యహం. నిజం కదా కృష్ణ? నేనే కదా సృష్టి కారణం, నేనే కదా స్థితి కారణం, నేనే కదా లయ కారణం. ఈశ్వర వేషంలో నేను కారణం కృష్ణ, జీవుడి వేషంలో నేను దాసుణ్ణి కృష్ణ. నేనే ఈశ్వరుణ్ణి, కారణం నేనే, జీవుణ్ణి, కార్యం కారణం నేనే, కార్యం నేనే. ఈ రెండు వేషాలు భలే వేస్తున్నాను కదా కృష్ణ, నిజ జీవితంలో వేస్తున్నాను కదా. గ్రీన్ రూమ్ లోకి వచ్చి వేషం తీసేసి
నేను కారణ ఈశ్వరుని కాదు, కార్యజీవుణ్ణి కాదు. నేనెవరిని? కార్యకారణ విలక్షణం స్వయం బ్రహ్మ తత్వమసి భావయ. బ్రహ్మజ్ఞానం వినా నా మోక్ష ఇది వేదాంత డిండిమః. ఇది కదా జ్ఞానం అంటే. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత నువ్వు గుడికి వెళ్ళటం మానేసి ఇంట్లో పెద్ద ఎత్తుగా ఉన్న కుర్చీలో కూర్చుని లైఫ్ ని ఎంజాయ్ చేయమని కాదు అర్థం. ఆత్మజ్ఞానం అంతర్గత ఎదుగుదల. తంబూర శృతిలాగా ఉంటుంది. నువ్వు అందరిలాగానే గుడికి వెళ్తావు, అందరిలాగానే భజనలు చేస్తావు, అందరిలాగానే కర్మయోగాలు ఉంటావు, ఉపాసన యోగాలు ఉంటావు, కానీ ఆత్మజ్ఞానంతో ఉంటావు. అంతక్రితం ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తావు. ఇప్పుడు అహం నిత్యముక్త అనే స్థితిలో హాయిగా హ్యాపీగా అది గుర్తుపెట్టుకోండి. మీరు ఉంటుంది కదా, ఐదు క్రికెట్ మ్యాచ్ల సిరీస్ లో 3 క్రికెట్ మ్యాచ్లు గెలిచేశారు. అంటే సిరీస్ గెలిచిన తర్వాత 4వ మ్యాచ్ ఎలా ఆడతారు? వాళ్ళు పటాపట కొట్టేస్తారు రన్స్. ఐ డోంట్ కేర్, అంతే అయిపోయింది. సిరీస్ గెలిచాం కదా, ఆడతారు. 4వ ఆట ఆడాలి. టికెట్లు అమ్మేస్తారు కదా స్టేడియంలో, ఆడాల్సిందే. కానీ చాలా ఫీల్ ఫ్రీ, హ్యాపీగా ఆడతారు. అలా ఉంది నాకు ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఐ లివ్ మై లైఫ్. ఎందుకంటే ప్రారంభం ఉన్నంత వరకు జీవించాలి, హ్యాపీగా జీవిస్తా. అదొక వినోదం, అదొక ఆట. 13వ శ్లోకం. అసత్య సర్వ సంసారః రసాభాసాది దూషితః ఉపేక్షో బ్రహ్మ విజ్ఞేయం ఇది వేదాంత డిండిమః. సర్వః సంసారః అంటే ద్వైత వ్యవహారం, భేద వ్యవహారం. ఇది అనాత్మ ప్రపంచం. సర్వ సంసారం అంటే ద్వైత ప్రపంచం. దీని అసలు రంగు అసత్యం అని జ్ఞానకాండలో మనకు తెలుస్తుంది. ద్వైత ప్రపంచం అంతా అసత్యం. నేహ నానాస్తి కించన, నా భూమి రాపో నచ వన్హిరస్తి నా ఇతి వగేరా వగేరా అంటాం కదా మనం. అసత్యం అంటే మిథ్య. మిథ్య అంటే షరతులు వర్తిస్తాయి, అంటే కండిషనల్ రియాలిటీ అంటారు ఇంగ్లీష్ లో. అంటే అనిపిస్తుంది ఉన్నట్లు, కనిపిస్తుంది, నిజంగా లేదు. మనకు అనుభవంలో ఉంటుంది. మిథ్యను తక్కువగా అంచనా వేయకూడదు, అలా అని ఎక్కువగా కూడా అంచనా వేయకూడదు. ఉదాహరణ స్వప్న ప్రపంచం. స్వప్న ప్రపంచాన్ని నీవు తీసివేయలేవు. ఎందుకని? స్వప్నంలో నీకు ఆకలి వేస్తే స్వప్న అన్నం తిన్నావు. స్వప్న ప్రపంచాన్ని తక్కువగా అంచనా వేయకు, అట్లాని ఓవర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఎందుకు? స్వప్న ప్రపంచం స్వప్నంలోనే ఉంటుంది కాబట్టి. అలాగే జాగ్రత్త ప్రపంచం జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది. స్వకాలే సత్యవత్ భాతి తత్తత్ అవస్థాయాం తత్తత్ ప్రపంచ సత్య అన్య అవస్థాయాం అసత్య. కాబట్టి వాస్తవం ఏమిటి? షరతులతో కూడిన వాస్తవికత సంపూర్ణ వాస్తవికత కాదు, అబ్సల్యూట్ రియాలిటీ కాదు. సర్వ సంసార మిథ్య. అంతేకాదు, అది కంటామినేటెడ్ అన్నమాట. అంటే మురికి గుంట, అంటే కలుషితమైందని అర్థం, విషపూరితమైందని అర్థం, హానికరమైంది. రస ఆభాసాది. రస అంటే ఆనందం, ఆభాస అంటే ఫేక్, నకిలీ అని అర్థం. రస ఆభాస అంటే నకిలీ ఆనందము, అనిత్య ఆనందము, ప్రతిబింబ ఆనందము, ఫేక్ నోట్. అనాత్మ ఆనందం. అనాత్మ ఆనందం అసలైనది కాదు, అది ప్రతిబింబం, బింబం కాదు. కాబట్టి అది విలువలేని నకిలీ నోటు. జగత్తు ప్రతిబింబ ఆనందాన్ని మాత్రం ఇవ్వగలదు. అది విషపూరితం ఎలా అంటాం? దుఃఖపూరితం అంటే అర్థం చేసుకోవచ్చు. నకిలీ అని ఎట్లా అంటాం? ద్వైత ప్రపంచం ఆనందాన్ని ఇస్తుంది కదా, కానీ ఆనందంతో పాటు సమస్యలను కూడా ఇస్తుంది. త్రిదోషాలున్నాయి. దుఃఖ మిశ్రితత్వము. ఒక వస్తువును పొందటంలో దుఃఖం, కాపాడుకోవటంలో దుఃఖం, పోతే దుఃఖం. మరి అతృప్తికరత్వం. అంటే నువ్వు సమ్మర్లో మరి సాఫ్ట్ డ్రింక్స్ ఎంతన్నా తాగి 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 అలసిపోతావు, కానీ దాహం తీరదు. మంచినీళ్ళు తాగితేనే దాహం తీరుతుంది. ఠండా 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 అని ఎంత తాగినా నీకు దాహం తీరదు.
మరి బంధకత్వం అంటే ఒక ఎడిక్షన్, విషయ వస్తువుల ద్వారా పొందే విషయ సుఖాలు ప్రతిబింబ ఆనందాన్ని మాత్రం ఇవ్వగలవు. ఏహి సంస్పర్శ సా భోగ దుఃఖయోనవ నేయతే 5వ అధ్యాయంలో ఉంది భగవద్గీతలో. జగత్తు సంసారాన్నే ఇస్తుంది, అది దాని నైజం. ఇప్పుడు పిల్లలు పరీక్షలకి బాగా చదువుకుంటుంటారు సీరియస్ గా, వాళ్ళు తల్లిదండ్రులు చూసి ఈర్ష్యపడుతుంటారు. తల్లిదండ్రులకి గొడవ లేదు కదా, శుభ్రంగా టీవీ చూసుకుంటా కూర్చుంటారు, పేపర్ చదువుకుంటూ కూర్చుంటారు, వాళ్ళు హాయిగా ఈ ఎగ్జామ్స్ గొడవ లేవు కదా అని తల్లిదండ్రులు చూసి ఈర్ష్యపడుతుంటారు. పిల్లలు అసూయపడతారు. పిల్లలు పెద్ద అయిన తర్వాత ఏమనుకుంటారు, అబ్బా బాల్యమే బాగుంది, ఏమి బాధరబందీలు లేవు అని అనుకుంటారు. ఈ జగత్ యొక్క ప్రతిబింబ ఆనందానికి ఆకర్షితుడని అయిపోయి తాదాత్మ్యం చెందాను, నా స్వస్వరూపం మర్చిపోయాను. పరాంచి కాని పితృణ స్వయంభూ తస్మాత్ పరాం పశ్యతి. అంటే జగత్తు మాయలో పడి అసలు విషయం మర్చిపోయాను, నేను వచ్చిన పని మర్చిపోయాను, నేనెవరిని అని నన్ను నేను ప్రశ్నించుకోలేదు. కస్త్వం కోహం కుత ఆయాత కామే జనని కోమే తాత. తల్లి ఎవరు, తండ్రి ఎవరు, భార్య ఎవరు, ఇటువంటి ప్రాథమిక ప్రశ్నలు నేను ఎప్పుడు వేసుకోవాలా. జగత్తు మోజులో పడి కాలాన్ని వృధా చేసుకున్నాను. బాలాస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధాస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మని కోపినసక్త. కాబట్టి జగత్తు మాయ నుండి బయటపడాలి. జగత్తు నకిలీ నోట్ లాంటిది. అనాత్మాభిమాన త్యాగ, ఆత్మాభిమాన నిష్ఠ, ఇదే మన ఏకైక ఎజెండా, ఇదే మన సాధన చేయాలి. దీనివల్ల మాత్రమే మనకి ఆత్మజ్ఞానం వస్తుంది. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.